గత చరిత్ర గుర్తు చేసుకుంటే ఎందరో విర్రవీగారు. ఈ భారత భూమిలో మట్టిలో కలిసిపోయారు. పవిత్రతతో కూడిన ఈ మానవాళిని కలుషితం చేసి తినే ప్రసాదాలని, ఆహారాన్ని కలుషితం చేసి ఏం బాగుపడతారు? భూస్థాపితమైపోతారు. ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వరుడు, ఆ త్రిమూర్తులు కూడా మిమ్మల్ని శిక్షిస్తారని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, కల్తీ కలవలేదని మాటలు చెప్పడం కాదు. కల్తీ కలవలేదని మనకి రిపోర్ట్ తెమ్మనండి. ఎక్కడైనా సరే కల్తీ కలిసిన దాన్ని కలవలేదని అడ్డుదారుల్లో వెళ్ళకూడదు. కానీ కల్తీ కలవలేదని వాళ్ళు ప్రూవ్ చేసి మనకి ఇమ్మని చెప్పండి. కల్తీ కలిసింది కాబట్టిగా ఆ ప్రసాదము రుచి చూసిన వాళ్ళు, తిన్న వాళ్ళకి ఆ పవిత్రమైన ప్రసాదము నీచంగా కనిపించింది కాబట్టి కల్తీ కలిసిందని మేము డిక్లేర్ చేస్తున్నాం. ఎందుకు కల్తీ కలవలేదు? భగవంతుడి మీద అపరాధం వేసి మేము మాయ మాటలు మచ్చ మాటలు వాళ్ళ ఆడము కదా. కంపల్సరిగా కల్తీ కలిసింది. అది వాస్తవము, అది మాత్రము సత్యం. కాబట్టి కల్తీ కలిసింది. అలాంటి దాన్ని మళ్ళా రెక్టిఫై చేయడం గాని, కలవలేదని మళ్ళా అబద్ధాలు చెప్పడం గాని, కలిస్తే మళ్ళా అంతకంటే ఇంకా తప్పిదం లేదు.